ఏంట్రా ఇది? ఈ పంతులు పెద్ద కంజూస్ నా కొడుకురా. ఎప్పుడు పావు లీటర్ కొట్టిస్తాడు, ఇంకో లీటర్ కొట్టించుకుంటే సమయం పోయిందో. ఇలా కొట్టేస్తామని అతనికి తెలుసు, అందుకే ఎక్కువ కొట్టించడు. ఓకే 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 రెడీ బండి తీ. పట్టుకో. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఎరా సిగరెట్ ఉందా? లేదనా. లేదా? సిగ్గు లేదురా? ఎందుకు వస్తారా కాలేజీకి పరువు తీయడానికి? అన్న వచ్చి హాఫ్ ప్యాకెట్ సిగరెట్ పట్టరా. 1 minute అన్న, ఇప్పుడే తెచ్చేస్తాను. ఏంట్రా అన్ని కొత్త మొహాలు కనిపిస్తున్నాయి? మన కాలేజీనా? సంక్రాంతికి దీపావళి కాలేజీకి వస్తే ఇలాగే ఉంటుంది మరి. ఎవడెవడో హీరోలు అయిపోతున్నారు. మొన్న వచ్చిన అరుణ్ గాడు కాలేజీ లీడర్ అయ్యాడు. ప్రిన్సిపాల్ కాకబట్టి మనకు రావాల్సిన క్యాంటీన్ వాడు కొట్టేశాడు. శ్రీకృష్ణుడులా టీకృష్ణుడు అయిపోయాడు. అమ్మలందరూ ఆడుచూడి తిరుగుతున్నారా, మళ్ళీ ఎవరు పట్టించుకోవట్లేదు. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందో కిందికొచ్చి ఎవడక్కడ? అరుణ్ గడు ఇక్కడే ఉన్నాడు. రేయ్ సార్, 2 పెప్సీ తీసుకురా. ఓకే సార్. మంచి క్యాంటీన్ చేజారిపోయిందిరా. క్యాంటీన్ పోతే వీడు దొరికాడుగా. రేయ్ సార్, ఇట్రారా. ఏంటి సార్? ఎందుకు కొట్టావన్నా? నేను తెమ్మన్నదేంటి? పెప్సీ అన్న. నువ్వు తెచ్చిందేంటి? పెప్సీ అన్న. మరి ఇందులో సిగరెట్ ఏంట్రా? అది బలుప బోనస్. అమ్మాయిలు అమ్మాయిలు. హాయ్. ఇప్పుడు ఇచ్చారేంట్రా? అరుణ్ గారి టైం బాగుంది. ఈసారి దొరికితే గల్లీలో గజ్జి కుక్కను కొట్టినట్టు కొడదాం. పద పద. బతికిపోయాడు. అరుణ్, క్యాంటీన్ మనది. అమ్మాయిలు ఉన్నారు, ఏం జరిగినా మనకే నష్టం. వేణు ఎక్కడా? ఏమో, బాత్రూమ్కి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు. ఏ బుక్ అది గుర్తు రావడం లేదు. ఈడొక్కడ మధ్యలో. హలో, ఒరే చవట, చెప్పరా. ఆ సెల్ నీకు పనికిరాదురా, బిల్డప్కి తప్ప. ఓకే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. చెప్పు. ఆ మటన్ కొట్టు మస్తాన్ గారు ఫోన్ చేస్తే డబ్బులు ఎల్లుండి పంపిస్తానని చెప్పు. ఆ మెడికల్ షాప్ వాడు పంపకు వచ్చేద్దని చెప్పరా. చెప్తాను. మా ఆవిడ ఫోన్ చేస్తే కేర్ ఫ్రీ ఒకటి చిన్నరుమై. మళ్ళీ కట్టేశాడు రైడ్. మళ్ళీ వాంత. అబార్షన్ చేయించుకోమని చెప్పాను కదా. కడిపా ఎన్ను నెల చెప్పు నికితా, ఎవడా దుర్మార్గుడు? ఏంటి అందరూ సినిమా చూసినట్టు చూస్తున్నారు? దీన్నే ఎవడో మోసం చేశాడు. ఏమైంది? అబ్బో, చేసిందంతా చేసి ఎంత అమాయకుడిలా నటిస్తున్నావయ్యా. ఏడకు చెల్లమ్మా, ఊరుకు. చెల్లెమ్మనా? మొన్నటిదాకా చెల్లి అంటూ తిరిగి ఇప్పుడు చెల్లెమ్మ అంటావా? ఎథిక్స్ లేని వెధవా. ఏంటి ఏంటో మాట్లాడేది? నువ్వు నోరు మూసుకో, నేను మాట్లాడుతున్నానుగా. చూసారా ఈ అమ్మాయిని మోసం చేసి ఎంత బాగా నటిస్తున్నాడో? వీడు నటుడు కాదు, విటుడు. వీడిని ఇలాగే కనుక వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాలేజీలన్నీ నాశనం చేస్తాడు. వీటికి బుద్ధి రావాలంటే దేహానికి శుద్ధి జరగాల్సింది. అవును. ఇంకా ఏంటో వెరి మొహాలేసుకు చూస్తారు? మీరు మగాళ్ళు కదా, మీలో మగతనం లేదా? ఇంకా ఏంటి అలా చూస్తారు? రండ్రా, 20 ఏళ్ల తర్వాత మన మగతనం నిరూపించుకోవడానికి వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. వీడి బాడీలో తల ఓ పాటు పంచు. ఎక్కువ కొట్టారనుకోండి దెబ్బకు చస్తాడు. దీని కడుపులో బిడ్డ అనాథ అయిపోతాడు. తగలరాని చోటు తగిలిందనుకోండి దేనికి పనికి రాకుండా పోతాడు. దీనికి కూడా పనికి రాకుండా పోతాడు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. క్లియర్ క్లియర్ క్లియర్. బాగా తగిలాయనన్నా? ఆహా, ఏంటి మొన్న ఐమాక్స్ కి రమ్మంటే పోజ్ కొట్టావు? దానికి ఇది ఫినిషింగ్ టచ్. ఫినిషింగ్ టచ్ టచ్. ఏంటి నువ్వు చేసింది ఏమైనా బాగుందా? హే నువ్వు పద. కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్ కమ్ ఆన్. మామూలు దాన్ని కాదు, మంచి కంచు. నువ్వు చేసింది నాకేం నచ్చలేదే. పోనీవే, జోక్ అన్నాగా. వాడికి జన్మలో మాట తప్పడు. తప్పితే అసలుకే ఎసరు పెడతాను. మోనికా, ఏమిటిది? కాలేజ్ మొత్తం ఇదే చెప్పుకుంటున్నారు.
అమ్మాయి ఉండి ఛ! సో వాట్, ఇట్స్ జస్ట్ ప్రాక్టికల్ జోక్ యా. నువ్వు ఉంటే భలే థ్రిల్ గా ఫీల్ అయ్యేదాన్ని తెలుసా. షటప్. కడుపు మీద జోకా? మనం చదివేది 3 ఏళ్లే, దానికి ఇంకా చాలా జీవితం ఉంది. ఇలాంటి గాసిప్స్ బయటికెళ్తే తనకి పెళ్ళవుతుందా? జోక్స్ కి హద్దుండాలి. ఏంటి లెక్చర్ ఇస్తున్నావు? నా ఇష్టం వచ్చినట్టు నేను జోక్స్ చేస్తాను. ఏ నీ కళ్ళకి మేము చెడిపోయావా? ఏ నువ్వు ఆ ప్రిన్సిపల్ రూమ్ లోకి దూరడం లేదు, వాడు నిన్ను కలరించడం లేదు? చెప్పు, కమాన్ చెప్పు. ఇంకొక మాట జారితే చంపేస్తాను. ప్రిన్సిపల్ గారు నా తండ్రి లాంటి వారే. నువ్వింత నీచంగా ఆలోచిస్తావని అనుకోలేదు. నిన్ను చూస్తేనే ఛీ! అను, ఐఎమ్ వెరీ సారీ. నిజంగా నేను చాలా తప్పుగా బిహేవ్ చేశాను. నా ఫ్రెండ్ గురించి నేనే సీరియస్ గా ఆలోచించలేదు, కానీ నువ్వు ఆలోచించావు. జరిగిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు. సారీ. సరే, అందరూ చూస్తున్నారు, వెళ్దాం పద. ఏంటి మోనిక, అంతమందిలో అవమానం జరిగా కూడా ఎందుకు ఊరుకున్నావు? ఎందుకు ఊరుకుంటాను? దాన్నంత ఈజీగా వదలను. చూస్తుండో, దాని లైఫ్ నే ఒక ప్రాక్టికల్ జోక్ చేస్తాను. అప్పుడు తెలుస్తుంది ఈ మోనిక ఏంటో. హలో శరత్ గారు, మీకు ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్లికి ఎదిగిన కూతురు ఉంది. జనవాళ్ళు అనుకోవట్లేదు, మన ఇద్దరిని చూసి అన్నచెల్లెలు అనుకుంటున్నారు. ఆహా, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మిమ్మల్ని చూసి మీ తాతయ్య అని అడిగింది. దాని కుళ్ళు. అవునరా, నీ ఫ్రెండ్ ఎంగేజ్మెంటే కదా, నువ్వు కూడా రావచ్చుగా. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి డాడీ. ఎంగేజ్మెంటే కదా, పెళ్లికి తప్పకుండా వస్తాను. ఇప్పుడే తనకి ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే. అండ్ ఎంగేజ్మెంట్ పార్టీ అని ఎక్కువ తాగొద్దు, 2 పెగ్గులు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తాను. నా పేరు స్పెల్లింగ్ కరెక్ట్ గా చెప్తే మీరు కంట్రోల్లో ఉన్నట్టు. చూడు, పార్టీ ఇచ్చేది పరాయోడు కాదు, మీ చలుపుతంకులు. వాడు ఒట్టి పినాసుడు. 2 పెగ్గుల కంటే ఎక్కువ పోయాడు. యు డోంట్ వరీ. బాయ్. ఓకే, టేక్ కేర్ డాడీ. బాయ్. బాయ్. అమ్మా, నిన్ను మర్చిపోయేంత బాగా చూసుకుంటున్నారు డాడీ. హలో, శరత్ హియర్. వాట్? పార్టీ క్యాన్సిల్ అయిందా? చలపతికి ఏమైంది? హార్ట్ అటాకా? ఏ హాస్పిటల్? సిస్టర్ చలపతిరావు ఆ రూమ్ లో ఉన్నారు సార్. థ్యాంక్ యూ. చలపతి, ఏంట్రా ఇది సడన్ గా? కారణం అడుగుతారని, కాకుల్లో పొడుస్తారని జనానికి భయపడి ఇలా రహస్యంగా. అసలు ఏమైందో చెప్పరా. శైలి ఒకప్పటి మన శైలి కాదురా. చెప్పకుండా పెళ్లి చేసుకునేంత గొప్పదైపోయిందని తెలిసి ఎందుకు బతుకున్నానో నాకే తెలియదు. ఇది చూడు. నాన్న, నీకు చెప్పకుండా ఈ పని చేయడం తప్పే, కానీ తప్పడం లేదు. కులమతాలు, ఆస్తి, అంతస్తులు చూసి పెళ్లి చేస్తావని తెలుసు. తొందరపడ్డానని నువ్వంటావు, లేచిపోయిందని జనం అంటారు. ఏదేమైనా నేను కృష్ణతో తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాను. నన్ను క్షమించు శైలజ. చూసావురా, దానికి అడిగినవన్నీ ఇచ్చాను. అడగకుండా చేసింది ఈ పని. దానికి ఓ మొగాడు అవసరం అని తెలుసుకునేలోగానే అదే తెలియజేసింది. అంతేరా, ఈ కాలపు అమ్మాయిలందరూ ఇంతే. బాధపడకరా. అందరికీ హార్ట్ అటాక్ అని చెప్పాను. నిజమే. ఇంకా ఈ హార్ట్ ఎందుకు మిగిలిందో నాకు తెలియటం లేదు. అను ఎలా ఉంది? బాగానే ఉందిరా. వచ్చే నెలలోనే ఎగ్జామ్స్. జాగ్రత్త శరత్, నా పరిస్థితి నీకు రాకూడదు. నా అను చాలా మంచిదిరా. శైలి కూడా అలాగే ఉండేదిరా. ఉత్తరం చూశాకే ఊపిరి ఆగిపోయింది. అను తల్లి లేని పిల్ల, కాస్త జాగ్రత్తగా చూసుకోరా. ఈ కాల పిల్లలు కాలేజీకి వెళ్ళేంత వరకే కన్నవాళ్ళు. వాళ్ళకో తోడు దొరికాక కానివాళ్ళు. ఇలా అంటున్నాను, ఎవరికోవద్దు. నా కన్నీళ్ళు నా స్నేహితుడికి రాకూడదురా. ఇట్స్ ఓకేరా.